వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో బియ్యం పిండితో కరకరలాడే జంతికలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి పిండిని తీసుకున్నాను. తరువాత 1.5 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, వేడి చేసినటువంటి నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ను మరిగించి కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. ఇలా 1 కప్పు వాటర్ వరకు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేత్తో ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత జంతికల గొట్టం తీసుకొని దీనికి కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పిండిని సగం తీసుకొని ఈ జంతికల గొట్టంలో పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలు ఒత్తుకుందాం. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 2 వైపులా బాగా వేయించుకోవాలి. ఇలా బబుల్స్ బాగా తగ్గేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. చాలా క్రిస్పీగా టేస్టీగా బియ్యం పిండి జంతికలు రెడీ అయ్యాయి. వీటిని నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.